సమాలోచనకు స్వాగతం. శ్రావణ మాసం వచ్చేసింది. రెండో శుక్రవారంలో అడుగుపెట్టాం. సరే, షాపింగ్లు షరా మామూలే. అందరం బోల్డని షాపింగ్లు చేస్తాము, బోల్డని చీరలు కొనుక్కుంటాము, నగలు కొనుక్కుంటాము, అలాగే పేరెంటాళ్ళు, హడావిడి ఇవన్నీ ఉంటాయి. కాతే దీంట్లో ఒక చిన్నది మనం ఎప్పుడు మిస్ అయ్యేది ఏంటంటే, మన బీరువాల్లో చోటు లేకుండా పోతుంది. ఏ అరమర తీసినా ఒకటి తీస్తే 4 చీరలు పడిపోతాయి. ఎందుకంటే ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు మనకి. చాలామంది ఏం చేస్తామంటే బోల్డ్ కొనేస్తూ ఉంటాం. ఒక బీరువా నిండిపోతే ఇంకో బీరువా కొంటాం, కానీ అరే పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చెయ్యాలని ఆలోచన చెయ్యం. కాబట్టి నా సలహా ఏంటంటే, ఈ సందర్భంలో మనం చాలా ఉత్సాహంగా పండగ ఎలా జరుపుకుంటున్నామో, నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం సంతోషాన్ని ఇద్దాం. అది ఎలా అంటే, మనకి ఉన్నటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనము ఆ చీరలు అనుకోండి, డ్రెస్సులు అనుకోండి, వేసుకోవటంలే. ఒక సంవత్సరం వేసుకోలేదంటే వాటిని మళ్ళీ వేసుకోమేమో. అందుకని ఏం చేయాలంటే, మనము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక నియమం పెట్టుకొని ప్రతి పండక్కి ఇన్ని చీరలన్నీ డిస్కార్డ్ చేసి అది పేదలకు దానం చేయండి. మీరు ఎవరికి ఇస్తారో మీ ఇష్టం. అక్కడ చాలా సంస్థలు ఉన్నాయి కలెక్ట్ చేసుకునేవాళ్ళు, లేదా డైరెక్ట్గా మీరు ఇవ్వదలుచుకుంటే, మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేయండి. వాళ్ళు మనకు పరిచయం ఉండక్కర్లేదు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి చీరలు ఏవైతే, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఈ చీరలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఒకటి తీస్తే 10 పడుతున్నాయి, కానీ అవి అలాగే మెయింటైన్ చేస్తాం ఏళ్ల తరబడి. చాలా సందర్భాల్లో ఈవెన్ నాకు కూడా అవి సర్దాల్సిన టైం ఉండేది కాదు ఇది వరకు. అప్పుడు ఏం చేసేవాళ్ళం, కొత్తవన్నీ నింపేస్తూ ఉంటాం, పాతవి అలాగే ఉంచుతాం. కాబట్టి ఒక ఫైన్ డే అనుకొని 1 డజన్ చీరలు డిస్కార్డ్, మళ్ళీ ఇంకొక ఫైన్ డే ఇంకొక 1 డజన్ డిస్కార్డ్. అట్లా మొత్తం ఏవైతే మనకి ఎక్కువ, ఏవైతే మళ్ళీ కట్టమనుకుంటామో, పాతవనుకుంటామో, మనకి కొన్ని 4 సార్లు కట్టంగానే మోసపోతుంది, అవన్నీ తీసి పక్కన పెట్టి పనిచేయండి. ఇది కూడా ఒక మంచి పనే. ఆ పని చేసి, అలాగే ఇంట్లో వస్తువులు, ఏ వస్తువు అయితే సంవత్సరం పైన వాడలేదో ఇచ్చేయండి అవసరమైన వాళ్ళకి. బెటర్. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఇల్లు కూడా శుభ్రంగా అనిపిస్తుంది. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ఒకటి తీస్తే 10 పడిపోతూ ఉంటాయి. దీని గురించి కొంచెం సీరియస్గా ఆలోచించండి. బట్టలు కొంటాం, నగలు కొంటాం, ఇవన్నీ ఎలాగో చేస్తాం, కానీ వాటితో పాటు ఆ బట్టలని ఎవరైతే విపరీతంగా డ్రెస్ కల్చర్ ఎక్కువైపోయింది ఈ మధ్యన, ప్రతి వాళ్ళు బోల్డ్ కొనేస్తున్నాం. కాబట్టి ఆ ఆల్రెడీ కొన్నవి, పాతవి ఏవైతే ఉన్నాయో అవి మీరు పంచితే ద జాయ్ ఆఫ్ గివింగ్ ఏంటో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన వల్ల ఇంకొంతమంది వాళ్ళు కూడా కొంచెం మంచి బట్టలు కట్టుకుంటారు. ఎవరు కట్టుకోలేరో, ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి ఇవ్వండి. ఆలోచించండి దీని గురించి. బై ఫర్ నౌ.